హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మిక్స్డ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. పిల్లలు అందరూ ఎక్కువగా ఆకుకూరలు తినరు కదా, ఇంకా ఆకుకూరల్లో డిఫరెంట్గా కావాలి అని చెప్పేసి ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు పప్పులు వేయడమో లేదంటే చట్నీలు చేసుకోవడం ఇలాంటివి కాకుండా ఇది కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చూసేద్దాం. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, మెంతి, పుదీనా, కర్రీ లీవ్స్ అండ్ క్యారెట్, క్యాష్యూస్, బగారా ఆకు, స్టార్ అనేసి, చెక్క, లవంగము, ఇలాచి, పునగంటి ఆకు అండ్ పాలకూర అండ్ తోటకూర. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసము ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చేసి గీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మొత్తం గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి 2 యూజ్ చేసి అయితే చేస్తున్నాను. మా బాబు అయితే మొత్తం గీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే తినడు, సో అందుకోసం అని చెప్పేసి నేను 2 యూజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో షాజీరా, ఆల్ స్పైసెస్ ఇందాక చూపించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ, గ్రీన్ చిల్లీస్, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, క్యాష్యూస్ అవన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, మింట్, కోరియండర్ లీవ్స్, మెంతాకులు, కర్రీ లీవ్స్ అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నా దగ్గర ఫ్రోజన్వి కార్న్, గ్రీన్ పీస్ ఉన్నాయి, సో వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవైతే ఆప్షనల్, క్యారెట్, పీస్, కార్న్ ఇవైతే కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోవాలి. కుక్ అయ్యేలోపు ఆకుకూరలు కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందాక చూపించిన ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలకూర, తోటకూర, పునగంటి ఆకు, ఇంకా మీ దగ్గర ఏదైనా అదర్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నా అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అవి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ప్రతి ఒక్కటి మా గార్డెన్లో వచ్చినాయి ఇవన్నీ లీవ్స్ అన్నీ. సో ఇవన్నీ యూజ్ చేసి అయితే నేనైతే ఇప్పుడు పిల్లల కోసం అని చెప్పేసి హెల్తీగా అయితే రెసిపీ అయితే చేస్తున్నాను. లీఫీ వెజిటేబుల్స్ వేసుకున్నాక కూడా మళ్ళీ వాటిని మంచిగా మిక్స్ చేసేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే రా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోయినవి. ఇప్పుడు ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా, ఫ్లేవర్ కోసము పించ్ గరం మసాలా, మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మసాలా అంతా ఆకుకూరలు పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసి పెట్టాను. వాటిలోని వాటర్ని డ్రైన్ చేసేసి రైస్ని అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. రైస్ అప్పుడు మంచిగా పొడిగా వస్తుంది, బాగుంటుంది రైస్ కూడా. దీనిని బాస్మతి రైస్ కాకుండా సోనా మసూరి రైస్ అయినా ఏ రైస్తో అయినా చేసేసుకోవచ్చు. ఏ రైస్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. మళ్ళీ ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1:1 3/4 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 3 కప్స్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసినాను. మీరు కావాలి అంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం పొడిగా చేస్తున్నాను కాబట్టి నేను అంతే పోసాను వాటర్ అయితే. ఇంకా నేను ముందు 1/2 అవర్ ముందుగానే నానబెట్టాను కదా, ఇంకా అవైతే సరిపోతుంది నాకు వాటర్ అయితే. వాటర్ వేసుకున్నాక రైస్ని మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అది కాసేపటికి వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా లిడ్ కూడా పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము. మొత్తం దగ్గరికి వచ్చేసినాయి కదా వాటర్. మీకు ఒకటి చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేసి. కింద రైస్ అడుగంటుకోకుండా ఉండాలి అని చెప్పేసి అయితే నేనైతే కింద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేస్తాను. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తాను ఫస్ట్. తర్వాత అది కొంచెం వేడైపోయిన తర్వాత ఇందాక వేడి చేసుకున్న రైస్ అయితే ఏదైతే ఉందో కుక్ చేసుకుంది, సో రైస్ బౌల్ని దీని మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసుకొని ఇందులో కోరియండర్ యాడ్ చేసేసుకోవాలి.
ఇది యాడ్ చేసేసుకున్నాక కూడా మొత్తం రైస్లో మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా వెంటనే ఓపెన్ చేయొద్దు. ఆఫ్టర్ 5 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. మళ్ళీ ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. మంచిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. యమ్మీ అండ్ టేస్టీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఆఫీస్కైనా ఎప్పుడైనా తినేసేయచ్చు. నేను దీని కాంబినేషన్లో అయితే ఇప్పుడు రైతా అయితే సర్వ్ చేసేస్తున్నాను. లేదు నాన్ వెజ్ కర్రీస్తో అయినా లేదంటే వెజ్ కర్రీస్ అయినా అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ రైస్ అలా అయినా తినేసేయచ్చు. అలా తిన్నా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీ పిల్లలు టేస్ట్ చేసి ఏమన్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటివరకు వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇంకా పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.